స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్తున్న వారిని మృత్యువు కబలించింది. బస్సులో వెళ్తున్న వారిపైకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. కంకరలో కూరుకుపోయిన మరికొన్ని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల్లో తల్లితో పాటు 15 నెలల పాప ఉంది. 11 మంది మహిళలు చనిపోయారు. డెడ్ బాడీలను కంకరలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తున్నారు సిబ్బంది. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్పై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ రాంగ్ రూట్తో పాటు మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడ్డ ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బస్, టిప్పర్ మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. రోడ్డు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మూలమలుపు దగ్గర బస్, టిప్పర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. టిప్పర్ ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సులో డ్రైవర్ సైడ్ పూర్తిగా దెబ్బతింది. తాండూరు నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులుండగా వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని కాలేజీల్లో చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బస్ ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర లోడ్తో ఉన్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్తున్న వారిని మృత్యువు కబలించింది. బస్సులో వెళ్తున్న వారిపైకి మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మిర్జాగూడ దగ్గర ఆర్టీసీ బస్ టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో స్పాట్లోనే టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. కంకరలో కూరుకుపోయిన మరికొన్ని మృతదేహాలను బయటకు తీస్తున్నారు. మృతుల్లో తల్లితో పాటు 15 నెలల పాప ఉంది. 11 మంది మహిళలు చనిపోయారు. డెడ్ బాడీలను కంకరలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తున్నారు సిబ్బంది. జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.